నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఉద్యోగ సంఘం నేత వెంకటరామిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న డిస్మిస్ చేసింది. తెలుసు, నిన్నే మేము వార్తల్లో చూసాం, ఈరోజు పేపర్లో కూడా చదివాం. ఇందులో కొత్త విషయం ఉంది, ఏం చెప్పాలనుకుంటున్నాం? పాచిపోయిన సద్ది వార్తను మళ్ళీ ఫ్రెష్గా ఏమైనా తీసుకొచ్చేస్తున్నావా అని చెప్పేసి చాలామంది ముందుగానే తొందరపడి కామెంట్లు చేయొచ్చు. డిస్మిస్ సంగతి సరే తెలిసిందే. ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే దాని వెనకున్నటువంటి కోణాలు, ఆ మనిషి వెనకున్నటువంటి చీకటి కోణాలు, అందులో నేను ప్రత్యక్షంగా ఫీల్డ్లో తెలుసుకున్నటువంటి అంశాలని మీకు ప్రధానంగా చూపించే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం, చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. క్లుప్తంగా చెప్పాలంటే ఈ డిస్మిస్ అనేటటువంటి ప్రక్రియని చాలా ఆలస్యం చేస్తూ ల్యాగ్ చేస్తూ ఎలాగైనా సరే ఆపాలి అని ప్రయత్నించినటువంటి కుట్ర కోణాలు, దాంతోపాటుగా అసలు ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అదుపు లేకుండా చేసినటువంటి దుర్మార్గాల్లో నేను స్వయంగా విన్నా, తెలుసుకున్న, ఫీల్డ్లో గ్రహించినటువంటి అంశాలని ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. కాబట్టి డిస్మిస్కి దీనికి సంబంధం లేదు, ఇది కొంత వేరే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ డిస్మిస్ వెనుకున్నటువంటి కొన్ని చీకటి కోణాలు అంటే ఇతను ఏదో గొప్పవాడు, అన్యాయంగా కుట్ర చేశారని కాదు, ఆపటానికి చేసినటువంటి ప్రయత్నాలు అనే ఉద్దేశం అన్నమాట. సరిగ్గా 10 రోజుల క్రితం, కరెక్ట్గా 10 రోజుల క్రితం, నేను వెనక్కి వెళ్ళి మరీ చెక్ చేశాను, 10 రోజుల క్రితం అన్నమాట, ఒక సీనియర్ జర్నలిస్టు వెంకటరామిరెడ్డిని డిస్మిస్ చేయబోతోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొందరలోనే అని చెప్పేసి ఆయన ముందస్తుగానే ఒక వీడియో చేశారు. అది చూసి వెంటనే అవాక్కైపోయింది. ఇదేంటి, ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నాడు, ఇతర చర్యలు అనుకోవచ్చు, ఏకంగా డిస్మిస్సే చేయబోతున్నారా? ఆ విషయం ఈయనకి ఎలా తెలిసింది? భలే అద్భుతంగా పట్టుకున్నాడే సబ్జెక్టు అని చెప్పేసి ఆశ్చర్యపోయాను. సరే, ఆ వీడియో మొత్తం చూశాను. చూస్తే ఆయన చెప్పిన మాటలు అయితే నిజంగా విస్తుగొలిపే విధంగా ఉన్నాయి. ఈ వెంకటరామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అసలు విచ్చలవిడిగా, ఇతను పంచాయతీరాజులో ఒక చిన్న క్లర్క్ స్థాయిలోనే దేంట్లోనే ఉన్నాడు, విచ్చలవిడిగా హద్దు అదుపు లేకుండా అప్పటి ప్రతిపక్షాలను నోటుకొచ్చినట్టు తిట్టడం, ప్రెస్ మీట్లు పెట్టడం, అసలు అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేయడం అని ఇవన్నీ మనకు తెలిసింది. అయితే అతను బద్వేల్లో అంటే వైసీపీ కండువా కప్పుకొని లెటర్లుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడనేటువంటి ఆరోపణల మీద అప్పటి ఎలక్షన్ కమిషన్ ఇతన్ని సస్పెండ్ చేసి పక్కన పడేసింది. ఆ సస్పెన్షన్ ఇప్పటివరకు కొనసాగిందనమాట. అయితే శాఖాపరంగా విచారణ చేసిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం విచారణ చేసిన తర్వాత ఇక దీన్ని డిస్మిస్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత ఫైల్ ప్రిపేర్ చేశారట. ఇవన్నీ ఆ జర్నలిస్ట్ గారు చెప్పినటువంటి మాటలే. ఫైల్ ప్రిపేర్ చేస్తే దాన్ని కదలకుండా నత్తనడకన సాగేలా ఎంత కృషి చేయాలో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అంత కృషి జరిగిపోయిందట. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి వాళ్ళు, ఆ ప్రభుత్వం అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు, వెంకటరామిరెడ్డి అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ డిస్మిస్ ఆర్డర్ ఏదైతే ఉందో, ఆ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని కదలకుండా జీడిపాకంలాగా సాగుతూ ఉండాలి, నత్తనడకన సాగుతూ ఉండాలి అని చెప్పేసి అనుకొని దానికోసం బాగా కృషి చేశారట. ఎంతగా అంటే ఒక అధికారం దగ్గరికి వెళ్తే ఆవిడ నెల రోజుల పాటు తన దగ్గర ఫైల్ ఉంచుకొని చివరికి తాపీగా నెల రోజుల తర్వాత అబ్బే ఇది నాకు సంబంధించిన అంశం కాదు, నేను చూడాల్సిన అంశం కాదు, నేను తేల్చాల్సిన అంశం కాదని చెప్పేసి తిరిగి వెనక్కి పంపించేసిందట. అదేంది, మొదటి రోజు రెండో రోజు నాకు సంబంధం లేదు, నా సబ్జెక్ట్ కాదని చెప్పేసి చెప్పొచ్చు కదా. నెల రోజులు ఉంచుకున్న తర్వాత తనకు సంబంధించింది కాదు, తన చూడాల్సినటువంటి అంశం కాదని చెప్పేసి తాపీగా చెప్పారంటే ఎంతగా దీన్ని ఆపడానికి ప్రయత్నం చేశారో అర్థం చేసుకోవచ్చు. జిఏడి దగ్గర నుంచి న్యాయశాఖ దగ్గర నుంచి జిఏడి, ఇట్లా ఫుట్బాల్ తిన్నట్టు అటు ఇటు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టిన తర్వాత కూడా ఇది అమలు అవ్వకుండా, జీవో రాకుండా కూడా సాధ్యమైనంత మేర జీడిపాకంలాగా లాగి మొత్తానికైతే దాదాపుగా 2 ఏళ్ళు గడిపేశారు. అంటే దీన్ని బట్టి ప్రభుత్వం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే
క్లిస్టల్ క్లియర్గా ప్రభుత్వ వ్యతిరేకి, ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేసేటటువంటి వ్యక్తి, ప్రభుత్వ వ్యతిరేకి, ప్రభుత్వానికి శత్రువు లాంటి వాడిని అన్నీ కరెక్ట్గా ఉండి ఉద్యోగంలోంచి తొలగించాలంటేనే తలప్రాణం తోక్కొచ్చి బ్రహ్మప్రళయంలాగా దాదాపుగా 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి పట్టింది అంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టమైనటువంటి వాళ్ళు, ఆయన అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, ఆయన కోసం పనిచేసే వాళ్ళు ఈ ప్రభుత్వంలో కూడా, ఈ ప్రభుత్వ విభాగాల్లో కూడా పనిచేస్తూ ఈ ప్రభుత్వం చేసే పనులన్నింటినీ ఈ రకంగా అడ్డుకుంటూ స్పీడ్ బ్రేకర్లు వేస్తూ ముందుకెళ్ళిపోతున్నారంటే మరి ఏమనుకోవాలి, ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? కాస్త ఎవరైనా ప్రభుత్వం మొహం మీద మంచినీళ్ళు కొట్టైనా సరే, చల్లటి నీళ్ళు కొట్టైనా సరే, బాబు నిద్ర లేండి, ఏ బాబు లే అన్నట్టుగా లేపాలేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి అంశాలు చూస్తుంటే. సో మొత్తానికి బహుశా అలాంటి జర్నలిస్టులు కొంతమంది విషయం ఇది అని చెప్పేసి చెప్తూ ముందుగానే కొన్ని విశ్లేషణలు వీడియోలు చేయడం వల్లేమో ప్రభుత్వంలో చురుకు పుట్టేసి మొత్తానికి 10 రోజుల్లోనే ఆ డిస్మిస్ ఆర్డర్ బయటకు వచ్చేసింది. అది కూడా ఆయనకి అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ఆధారంగా ఆ వీడియో చేసినట్టుగా అయితే ఆయన క్లియర్గా చెప్పారు. అంటే ఒక అన్ని రకాలుగా దొరికిపోయినటువంటి, పెడదోవ పట్టినటువంటి, దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగంలోంచి తొలగించాలంటేనే ఇంత బ్రహ్మప్రళయమా, ఇంతమంది అడ్డుకుంటున్నారా, ఈ రకంగా అడ్డుపులలు వేస్తున్నారా అని చెప్పేసి ఆలోచిస్తుంటే, ఇక నిజంగా మంచి పనులు చేస్తుంటే, మంచిగా ఈ ప్రభుత్వం పాలిస్తుంటే ఇంకెన్ని అడ్డుపులలు వేస్తున్నారో, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఎంత కృషి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదొక అంశం అయితే, ఈ వెంకటరామరెడ్డి భాగవతం నేను స్వయంగా కొన్ని పరిశీలించాను. నేను స్వయంగా చూసినటువంటి అంశం ఒకటి ఉంది. లాస్ట్ ఎన్నికల్లో పెమసాని చంద్రశేఖర్ గారిని ఇంటర్వ్యూ చేయడం కోసం ఎన్నికల ముందన్నమాట నేను గుంటూరు వెళ్ళినప్పుడు ఆయన బిజీ షెడ్యూల్లో సరే మనం వెహికల్లో వెళ్తూ సబ్జెక్ట్ డిస్కస్ చేద్దాం, ప్రశ్నలు బహుశా వీలుంటే కుదిరితే వెహికల్లో వెళుతూ ఉన్నప్పుడు, నేను ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు కొన్ని బైట్స్ తీసుకోండి, కొంత రికార్డ్ చేసుకోండి అని చెప్పేసి ఆయన చెప్పారు. సరే అది మొత్తానికి ఫైనల్గా సాధ్యపడలేదు ఆయన షెడ్యూల్ వల్ల అనుకోండి. ఆ సందర్భంగా ఆయన వెహికల్లో మేము వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకునే వాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని సెంటర్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళు ఎన్నికల విధులకు వెళ్ళబోయే ముందు ఆ సెంటర్లోకి వచ్చి వాళ్ళు పోస్టల్ బ్యాలెట్లు తీసుకొని అక్కడే వాళ్ళకి కావాల్సినటువంటి పార్టీకి ఓటు వేసుకుని దాన్ని అక్కడే డబ్బాలో వేసేసి ఇక వాళ్ళ ఎన్నికల విధులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది 2024 ఎలక్షన్స్లో సాఫీగా జరగలేదు. ఎంతగా అంటే ఈ ప్రక్రియ సరిగ్గా జరగట్లేదు, సమయానికి పోస్టల్ బ్యాలెట్లు అందించట్లేదు, ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. అప్పటి ప్రభుత్వం తమ అనుకూల అధికారుల ద్వారా, ఎందుకంటే ఉద్యోగులు మొత్తం పూర్తిగా వ్యతిరేకమైపోయారు కాబట్టి తమకు ఎలాగో వ్యతిరేకంగా ఓటు వేస్తారని చెప్పేసి తమకు అనుకూలమైనటువంటి వాళ్ళకు తొందరగా ఇచ్చుకునేలాగా, తమకు వ్యతిరేకంగా లేదా న్యూట్రల్గా ఉన్నటువంటి ఉద్యోగులకి సాధ్యమైనంత వరకు పోస్టల్ బ్యాలెట్లు అందకుండా ఉండేలాగా చేయడం కోసం రకరకాల కుయుక్తులు చేస్తుందని చెప్పేసి సాక్షాత్తు ఉద్యోగస్తులే ఆ సెంటర్ల దగ్గర కొంతమంది ధర్నాలు కూడా చేశారు. సహజంగా ఇలాంటి ధర్నాలు పౌరులు చేస్తారు, ప్రజలు చేస్తారు. ఉద్యోగస్తులే మాకు సమయానికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వట్లేదు, ఆ పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసే ప్రక్రియలో కూడా నత్తనాటకల పరిస్థితి సాగుతోంది, అనేక కుట్రలు బన్నుతున్నారని చెప్పేసి ఆరోపిస్తూ వాళ్ళు ధర్నా చేయడం నేను ఫస్ట్ టైం చూశాను. దీని వెనక కూడా ఈ సోకాల్డ్ వెంకటరామరెడ్డి వంటి వాళ్ళ యొక్క హస్తం ఉంది, వాళ్ళ ప్రమేయం పాత్ర కూడా ఉంది అని చెప్పేసి అప్పట్లో ఆరోపణలు గుప్పుమన్నాయి. ఎందుకంటే వీళ్ళంతా పోస్టల్ బ్యాలెట్లు తీసుకుని ఓట్లు వేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు వేస్తారు కాబట్టి ఎలాగైనా సరే ఆ ఓట్లు మనకు పడాలి, సాధ్యమైతే మనం లేట్ చేస్తే కొంతమందిని కొనేయచ్చు, లేదా వీళ్ళు మనకు లొంగరు అనుకుంటే వాళ్ళని ఏదో విధంగా తప్పించవచ్చు, పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వకుండా ఆలస్యం చేయొచ్చు, ఏదో రకంగా చేయొచ్చు అని చెప్పేసి వెంకటరామరెడ్డి అనుకో కొంతమంది కలిసి కుట్ర పన్నారు. అందువల్లే ఇలా జరుగుతోంది, మేము ఆఖరికి ఆ సెంటర్ల ముందే ధర్నా చేయాల్సిన పరిస్థితి కూడా తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళు ఉద్యోగస్తులే ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఓన్లీ వెంకటరామరెడ్డి మాత్రం ఉన్నాడని చెప్పట్లేదు కానీ ఇలాంటి వాళ్ళ పాత్ర ప్రమేయం ఉంది అని చెప్పేసి వాళ్ళు బహిరంగంగానే బాహాటంగానే మాట్లాడుతూ ఉన్నారు. ఓహో ఈ రకంగా కూడా చేస్తారా, ఏదో ఇంతవరకు రిగ్గింగులు చేయటాలు, లేదంటే బూత్ క్యాప్చర్ చేసేసి లోపలికి వెళ్ళి తమకు అనుకూలంగా ఓటు వేసుకోవటాలు ఇలాంటివి చూసాం కానివ్వండి, లేదంటే దొంగ ఓట్లు వేయటాలు ఇలాంటివి చూసాం కానివ్వండి. ఉద్యోగస్తులు మనకు వ్యతిరేకంగా ఓటేస్తారు కాబట్టి వాళ్ళకి అసలు పోస్టల్ బ్యాలెట్లే అందకుండా, వాళ్ళకి ఓట్లే అందకుండా
మనం చేయటం ద్వారా మన ఓటమిని తప్పించుకోవచ్చు అని చెప్పేసి ఇలాంటి కుట్రలు కూడా ఇలాంటి ఆలోచనలు కూడా పన్నుతారా అని చెప్పేసి అయితే ఫస్ట్ టైం నాకు తెలియవచ్చిందనమాట. ఇలాంటి పాపపు పనులు దుర్మార్గపు పనులు చేసే ఈరోజు డిస్మిస్ వరకు తెచ్చుకున్నాడు పరిస్థితి. ఇంకా 14 ఏళ్ల సర్వీస్ ఉంది. అయితే నేను జగన్మోహన్ రెడ్డికి బంటుని అని చెప్పేసి బహిరంగంగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తి, అడ్డగోలుగా పనులు చేసినటువంటి వ్యక్తి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క సంఘాల ఎన్నికలు ఉంటాయి కదా, అందుట్లో ఒక ఎన్నికల్లో ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున మందు పార్టీ ఇచ్చి పోలీసులు దాడులు చేస్తే గోడ దూకి పారిపోయినటువంటి వ్యక్తి. ఇన్ని దుర్మార్గాలు చేశాడు కాబట్టి ఈరోజు డిస్మిస్ వరకు వెళ్ళింది. అయితే వెంకట్రామరెడ్డి వంటి వాళ్ళు బహిరంగంగా మొత్తం ఏదో విప్పుకి తిరిగినట్టుగా ప్రవర్తించారు కాబట్టి కనిపెట్టగలిగారు కానివ్వండి, వాళ్ళ ప్రవర్తన తెలిసింది కానివ్వండి, లోపల ఉండి కనిపెట్టలేనటువంటి వ్యక్తులు ఎవరు? ఈ వ్యవస్థలో ఇంకా చీడ పురుగులాగా పట్టి పీడుస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? అంటే ఏ ప్రభుత్వానికి ఎవరు అనుకూలంగా ఉండక్కర్లా, న్యూట్రల్గా ఉంటే చాలు. ప్రభుత్వం మంచి చేస్తుంటే మంచి, చెడు చేస్తుంటే చెడు అని చెప్పగలిగితే చాలు. ఏం వత్తాసు పలకక్కర్లా, అడుగులకి మడుగుల తక్కర్లా. కానీ అడ్డగోలుగా ప్రవర్తిస్తూ వీళ్ళని బద్నాం చేయాలి, వాళ్ళ కొమ్ము గాయాలని చెప్పేసి ఉన్నటువంటి అధికారుల యొక్క సంఖ్యని వాళ్ళని గుర్తించి ఏరి పారేయగలిగినట్టయితేనే మీరు చేసే మంచి పనులు, మీ పాలన సక్రమంగా ఉంటాయి. సో ఈ డిస్మిస్ల ప్రక్రియలో అడ్డుపడినటువంటి ఆ బ్యాచ్ ఎవరో కూడా గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకోండి, లేదంటే ఇలాంటి అడ్డంకులు బోలెడు సృష్టిస్తారు. ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? మీరేమంటారు? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.